సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. మహాభారతంలోని ఉపమన్యు అనే విద్యార్థి కథను చెప్పుకుందాం. పూర్వం విద్యార్థులు గురుకులంలో పాఠాలు నేర్చుకునేవారు. వీరు గురువు చెప్పే పనులు చేసుకుంటూ గురువు దగ్గర విద్యను అభ్యసించేవారు. ఒక్కొక్కసారి గురువు వీళ్లను పరీక్షించాలని కఠినమైన పరీక్షలు కూడా పెడుతూ ఉండేవారు. అలాంటి కఠినమైన పరీక్షను ఎదుర్కొన్న ఉపమన్యు కథను చెప్పుకుందాం. ఉపమన్యు ధౌమ్యముని శిష్యుడు. ఇతడు విద్యాభ్యాసం చేసే కాలంలో ఆశ్రమానికి చెందిన ఆవులను మేపుకొని వచ్చే పనిని అతనికి పురమాయించాడు గురువు. ఉపమన్యువు ధౌమ్యముని ఆనతి ప్రకారం ఆవులను పక్కనున్న మైదానానికి తోలుకుపోయి మేపుకుని సాయంకాలానికి ఆశ్రమానికి వచ్చేవాడు. ఒకరోజు గురువు ఉపమన్యుణ్ణి పిలిచి, ఉపమన్యు, నువ్వు రోజు మైదానంలో గడిపేసి వస్తున్నావు కదా, ఆకలికి ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఆవులు మైదానంలో మేస్తూ ఉండగా నేను పక్కన పల్లెలో భిక్షం ఎత్తి ఆకలి తీర్చుకుంటున్నాను అన్నాడు ఉపమన్యువు. దానికి గురువు, నువ్వు భిక్షం ఎత్తిన భిక్షం ఆశ్రమానికి చెందాలి నాయనా, నువ్వు అలా తీసుకోకూడదు అన్నాడు. అప్పటి నుంచి ఉపమన్యు గురువు చెప్పినట్టే ఆ భిక్షాన్ని తెచ్చి ఆశ్రమానికి ఇచ్చి వెళ్తూ ఉండేవాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. అయినా ఉపమన్యు బలంగానే ఉన్నాడు. ఈసారి గురువు మళ్ళీ ఉపమన్యుని పిలిచి, ఇప్పుడేం తింటున్నావు అని అడిగాడు. దానికి ఉపమన్యు, గురువర్య, నేను రెండోసారి భిక్షం ఎత్తి ఆ వచ్చిన దాన్ని తింటున్నాను అన్నాడు. అప్పుడు గురువు, గృహస్థులను 2 సార్లు ఇబ్బంది పెట్టకూడదు నాయన, అదీ కాక ఆశ్రమవాసి 2 సార్లు భిక్షమెత్తడం తగదు అన్నాడు. అలా కొన్ని రోజులు గడిచింది. అయినా ఉపమన్యుల్లో ఏమాత్రం నీరసం రాలేదు. అదే బలంగా ఉన్నాడు. ఈసారి గురువు మళ్ళీ శిష్యుణ్ణి పిలిచి అదే ప్రశ్న అడిగాడు. దానికి ఉపమన్యు, ఆవుల నుంచి పాలు తాగి ఆకలి తీర్చుకుంటున్నాను అన్నాడు. నువ్వలా చేయడానికి నేను అనుమతించలేదు కదా, అదీ కాక నువ్వలా చేస్తే లేగ దూడలకు పాలు చాలవు అన్నాడు గురువు. కొన్నాళ్ల తర్వాత గురువు శిష్యుణ్ణి పిలిచి మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. ఈసారి ఉపమన్యుడు లేగ దూడలు పాలు తాగిన తరువాత వాటి నోటి నుంచి కారే నురగను తాగి ఆకలి తీర్చుకుంటున్నాను అన్నాడు. అది కూడా సరికాదు అన్నాడు గురువు. మర్నాడు సాయంకాలం ఉపమన్యువు ఉదయం తోలుకుపోయిన ఆవులు ఆశ్రమానికి తిరిగి వచ్చాయి. కాని అతడు రాలేదు. గురువు కొందరు శిష్యులను వెంటబెట్టుకుని ఉపమన్యును వెతుక్కుంటూ వెళ్ళాడు. ఉపమన్యువు ఒక పల్లంలో పడి మూలుగుతూ కనిపించాడు. గురువు అతన్ని పైకి తీసి, పల్లంలో ఎందుకు పడ్డావు అని అడిగాడు. ఆకలికి తట్టుకోలేక చెట్టు మీద కనిపించిన ఏదో ఒక ఫలాన్ని కోసి తినేశాను, అది విషఫలం లాగుంది, తిన్న తరువాత కళ్ళు కనిపించడం లేదు అని చెప్పాడు ఉపమన్యువు. దృష్టిని ప్రసాదించమని అశ్విని దేవతలను ప్రార్థించు అని సలహా ఇచ్చాడు గురువు. ఉపమన్యువు అశ్విని దేవతలను ప్రార్థించగా వారిద్దరూ ప్రత్యక్షమై అతనికి ఆహారం ఇచ్చారు. అయితే ఉపమన్యువు దానిని ముట్టుకోకుండా వారితో, నాకు భిక్షగా ఏది లభించినా దానిని నేను మొదట గురువుకు సమర్పించాలి అన్నాడు. నీ గురుభక్తి అనన్య సామాన్యమైనది. నీకు సాధారణమైన బాహ్య దృష్టితో పాటు అత్యద్భుతమైన అంతర్దృష్టిని కూడా ప్రసాదిస్తున్నాము అని వరాలిచ్చి అశ్విని దేవతలు మాయమయ్యారు. పూర్వకాలంలో గురువులు శిష్యుల మంచిని కోరి వారిని రకరకాలుగా పరీక్షించేవారు అనటానికి ఉపమన్యువు ఉదంతం చక్కని ఉదాహరణ. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం.